దేశ విదేశాలలో మాత్రమే నిర్వహించే అరుదైన శస్త్రచికిత్సలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. కాకినాడ సన్ రైజ్ ఆసుపత్రిలో వెన్నుముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మల్లిడి మాధవరెడ్డి, డాక్టర్ మధు కలిసి అరుదైన కీహోల్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ఈ శస్త్రచికిత్సలో శరీరాన్ని కట్ చేయడం లేదా కుట్లు వేయడం అవసరం లేకుండా కీహోల్ టెక్నిక్ ద్వారా పేషెంట్ నారాయణ రెడ్డికి కొత్త జీవితం ప్రసాదించారు. ఇక కీహోల్ సర్జరీను ఎలా నిర్వహించారనేది తెలుసుకోవడానికి డాక్టర్ మల్లిడి మాధవరెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. ఆరోగ్యానికి భద్రత కల్పించేది వైద్యులు. ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చేసినాయి. కానీ దేశ విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనే తాజాగా ఒక అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. అది కూడా వెన్నుముకకు సంబంధించి కాకినాడలోని సన్ రైజ్ హాస్పిటల్ ఒక సక్సెస్ఫుల్గా ఈ అత్యాధునిక చికిత్సను అయితే పూర్తి చేశారు. ఆ చికిత్స వివరాలు ఏంటి, వెన్నుముకకు సంబంధించి పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డాక్టర్ మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాధవరెడ్డి గారు ఉన్నారు, సన్ రైజ్ హాస్పిటల్స్ నుంచి. సార్ నమస్తే. అంటే ఈ చికిత్స చాలామందికి తెలియదు, ఈ కీ హోల్ సర్జరీ ఇవన్నీ కూడా. పేషెంట్ మీకు ఏ కండిషన్లో వచ్చారు, ఈ చికిత్స చేయాలి అని చెప్పి మీరు ఎలా డిసైడ్ అయ్యారు? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాధవరెడ్డి, ఆర్థోపెడిక్ మినిమల్ ఇన్వేజివ్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ అండి. అంటే కీ హోల్ ద్వారా స్పైన్ ఆపరేషన్స్ చేసే స్పెషలిస్ట్. ఈ నారాయణ రెడ్డి గారు అనే పేషెంట్ 55 ఇయర్స్ మేల్ అండి. ఆయన జన్యుపరంగా ఆయనకి యాంకలోజింగ్ స్పాండిలోసిస్ అనే ఒక కండిషన్ ఉందండి. అదేంటంటే వెదురుబొన్ను స్పైన్ అంటాం, అంటే బ్యాంబూ స్పైన్ అంటాము. మామూలుగా మన అందరికీ వెన్నుపూసలో 32 ఎముకలు ఉంటాయండి. సో 32 ఎముకలు, ప్రతి ఎముక మధ్యలోనూ మనకి కదలిక ఉంటుంది. కదలిక ఉండడం వల్ల మనం బెండ్ అయినా, వెనక్కి బెండ్ అయినా, పక్కకు బెండ్ అయినా, సైడ్కి బెండ్ అయినా, ఒంగుని ఏమైనా చేసిన పనులు ఏం చేసినా కూడా మన వెన్నుపూస అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. అది మనందరికీ ఉండేదే. బట్ జన్యుపరంగా లక్షల్లో కొంతమందికి ఏమవుతుందంటే, లక్షల్లో ఒకరికి అలాంటి వాళ్ళకి ఈ బ్యాంబూ స్పైన్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. అంటే మన వెదురుబొన్ను ఎలా అయితే స్ట్రైట్గా ఉంటుందో, మధ్యలో కట్స్ ఉన్నట్టు ఉంటుంది, కానీ అన్నీ కలిపే ఉంటాయి. సో సేమ్ అలాంటి ఒక ఎపిరెన్సే వీళ్ళ స్పైన్ కూడా ఉంటుందండి. సో వీళ్ళ స్పైన్ ఏంటంటే మొబిలిటీ ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఉండిపోతుందండి. సో జనరల్ టెండెన్సీ ఏంటంటే వీళ్ళకి కైఫోసిస్ డిఫార్మిటీ అంటారు, అంటే ముందు కొంగిపోయినట్టు పేషెంట్ ఉంటారు. ఈయనకి ఏంటంటే ముందు కొంగిపోయినట్టు ఉన్నా కూడా అది చాలా రిస్కీ సర్జరీ అని అది చేయించుకోకుండా ఉండినారు ఇప్పుడు దాకా. బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఒక నెల రోజుల క్రితం ఆయన పడిపోవడం జరిగిందండి. సో ఎప్పుడైతే పేషెంట్ పడిపోయారో ఇప్పుడు ఆ వెదురుబొన్ను అనేది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి 2 సెపరేట్ వెదురుబొన్ను కింద అయిపోయింది అనమాట. సో 2 సెపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ ఫ్రాక్చర్లో కదలిక మొదలైంది. ఎప్పుడైతే ఫ్రాక్చర్లో కదలిక మొదలైందో అది వెనకాల ఉన్న వెన్నుపూస మీద తీవ్రమైన ఒత్తిడి చేసి పెరాలసిస్ వచ్చే రిస్క్ భయంకరంగా ఉంటుందండి. హై ఛాన్స్ ఆఫ్ పెరాలసిస్ రిస్క్ ఫస్ట్. సో అందుకని పేషెంట్ అప్పటి నుంచి బెడ్ రెస్ట్గా ఉండడం, తీవ్రమైన నొప్పితో బాధపడడం, అసలు కదలకపోవడం, కాళ్ళలో తిమ్మిర్లు ఉండడం, ఇలాంటి ఒక కండిషన్తో మా దగ్గర రావడం జరిగింది. సో అందరికీ ఉన్నట్టు ఆయన కూడా వెన్నుపూసకు సంబంధించిన సర్జరీ అంటే చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే పారాలసిస్ వస్తుందని, లేదంటే సర్జరీలో బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుందని, ఇంకా నేను జీవితంలో మళ్ళీ నడవలేనని, లేదంటే జనరల్ పెద్ద మొత్తం ఇచ్చినప్పుడు ఏంటంటే జీవితానికి రిస్క్ అని, అంటే డెత్ రిస్క్ కానీ, లేదంటే ఆన్ టేబుల్ రిస్క్ కానీ, ఇలాంటివన్నీ. బిగ్ సర్జరీకి బిగ్గర్ కాంప్లికేషన్స్ అన్న ఒక ఉద్దేశంలో ఆయనకి అన్ని రకాల ఇది ఉండడం వల్ల ఇప్పుడు దాకా సర్జరీ ఆలోచనలో లేరు. ఇప్పుడు పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల నా దగ్గర రావడం జరిగింది. అది కూడా మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అవుతాయా అని అడగడంతోనే నా దగ్గరికి వచ్చానండి. సో నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను పేషెంట్కి వివరంగా చెప్పిన విషయం ఏంటంటే, మీకున్న భయాలన్నిటికీ ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే పారాలసిస్ వస్తుంది స్పైన్ ఆపరేషన్ తర్వాత అనేది ఇప్పుడు ఒక మిత్ అండి. మిత్ అంటే ఇంకా అది ఇట్ ఈస్ నో లాంగర్ ఏ ట్రూత్ అనమాట. ఇప్పుడు అది నిజం కాదు. స్పైన్ ఆపరేషన్ నడుంకు సంబంధించి, వీపుకు సంబంధించి ఏ రకమైన ఆపరేషన్ చేసినా కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి మైక్రోస్కోప్స్ వాడుతున్నాము, తక్కువ కోతలోనే చేస్తున్నాము, బోన్ ఎక్కువ తీయట్లేదు, జస్ట్ నర్వ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ చేసి, దాన్ని రిలీజ్ చేసి, డీకంప్రెస్ చేసి బయటకు వచ్చేస్తున్నాము. సో చాలా మినిమల్ టెక్నిక్స్తో, మినిమల్ ఇంటర్వెన్షన్తో పేషెంట్కి మ్యాక్సిమం రిజల్ట్ వచ్చే ప్లాన్సే ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఇంజరీ అయ్యే ఛాన్స్, నరానికి కానీ నడుంకి కానీ ఇంజరీ అయ్యే ఛాన్స్, అంటే మనం చేసి ఇంజరీ అయ్యే ఛాన్స్ సర్జరీలో భాగంగా చాలా చాలా తక్కువ ఉంటుందండి. సో అదే ఆయనకి ధైర్యం చెప్పి మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ చేద్దాం, అంటే మినిమల్ టెక్నిక్స్ ఓన్లీ కీ హోల్స్తోనే ఆయనకి వేయాల్సి వచ్చే 8 నుంచి 10 స్క్రూలు పడతాయని నేను ముందే చెప్పడం జరిగింది. ఒక 12-13 సెంటీమీటర్ల రాడ్ వేసామండి లోపల. అలాంటి 2 రాడ్స్ కేవలం 1 సెంటీమీటర్ స్క్రూస్లోంచే ఆ రాడ్ కూడా వేయడం జరిగింది ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్స్తో. సో ఏదైతే ఆ హోల్స్ ఉన్నాయో ఇలాంటి హోల్స్తో ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇలా చిన్న చిన్న హోల్స్తోనే ఆయనకి ఇలాగ కంప్లీట్గా 8 స్క్రూస్ 2 రాడ్స్ వేసి, దీనివల్ల ఆయనకి డిఫార్మిటీ కరెక్షన్, అంటే ఇలా ముందు కొంగిపోయిన పేషెంట్ కాస్త బ్రేక్ అయిపోయి ఇప్పుడు మన ఫ్రాక్చర్ కరెక్ట్ చేయడం వల్ల ఆయన ఇప్పుడు స్ట్రైట్గా నడవగలుగుతున్నారు. జనరల్గా చాలామంది పేషెంట్స్ ఉండే డౌట్, ఇలాంటి సర్జరీస్ కొంచెం హై ఎక్స్పెన్స్ ఉంటుందా, దాని గురించి?
ఎక్స్పెన్సెస్ పరంగా అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది చాలా ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇదండి. బట్ డెఫినెట్గా ఒక హైదరాబాద్ లాంటి ప్లేస్లో కానీ, ముంబై లాంటి ప్లేస్లో కానీ, చెన్నై లాంటి ప్లేస్లో కానీ, ఢిల్లీ లాంటి ప్లేస్లో కానీ జరిగే సర్జరీసే ఇప్పుడు మనకి కాకినాడలో కూడా జరుగుతున్నాయి. బట్ 1/4 ఆఫ్ ది ఎక్స్పెన్స్ అంటే వాళ్ళు తీసుకునే దాంట్లో మన 25% 30%లోనే ఇక్కడ అయిపోతుందండి. అంతవరకు మనం గ్యారంటీగా చెప్పొచ్చు. వర్త్ ద కాస్ట్, బట్ ఎంతైతే అవసరమో అంత మాత్రమే తీసుకుని ఇక్కడ జనాల్లో అవేర్నెస్ పెరగడం కోసం అని చెప్పి ఎంతైతే అవసరమో అంతవరకే తీసుకుని చేయడం జరుగుతుంది. అలాగే ఈ చికిత్స చేయించుకున్న అరుదైన పేషెంట్ కూడా మనతో ఉన్నారు. మీకు ఇప్పుడు ఎలా ఉందండి? ఎన్ని రోజులైంది హాస్పిటల్కి వచ్చి మీరు ఆపరేషన్ చేయించడం? కూర్చోండి. వారం అవుతుందండి. మీ పేర్లు లక్ష్మణ్ రెడ్డి పడాలి. ఎప్పుడు వచ్చారు మీరు? మీకు అంటే ఏ ప్రాబ్లం వచ్చారు? ఇక్కడ డాక్టర్ గారు ఏమన్నారు చూడగా? అదే పడిపోతే ఇక్కడ ఎన్నుముక్క ప్యాచర్ అయిందండి. అది వచ్చి కలిస్తే మరో తీయమంటే తీయనండి. చూసి సర్జరీ చేయాలండి అంటే ఇప్పుడు సర్జరీ చేయాలండి. సర్జరీ ముందు నొప్పి వచ్చేదండి, పెయిన్ వచ్చేదండి. సర్జరీ అయిన తర్వాత అలా నొప్పి లేదు, నేను సాయంత్రం నడిచేయానండి. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా ఉన్నాను చూడండి. ఇంతకుముందు ఇలా ఇలా బండి పోన్నానండి. మీరు మామూలుగా ఏం చేస్తారు? వ్యాపారం అండి. అంటే బరువులు ఎత్తే పనులు ఇలాంటివి లేదండి. ఏం లేదు. ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నా? ఇంకోండి ఫ్రీగా నడుతున్నాను. చేసినప్పుడు కానీ చేసిన తర్వాత కానీ నొప్పి అనిపించడం ఏమన్నా? పెయిన్ లేదని అన్నాను. ఇంకా నెల రోజులు పెయిన్ వద్దామని చెప్పి అనుకున్నానండి. అసలు పెయిన్ లేదండి. ఇప్పుడు అంత కండిషన్ అంతా బాగుంది. మందులు ఏమన్నా వాడుతున్నారు దీనికి సంబంధించి? ముందు ఏమన్నా వాడారు? ఎంత ముందు వెన్నుముక నొప్పికి? మామూలు వాడానండి. ఊళ్ళో అండి తగ్గలేదండి. ఇంకా ఆపరేషన్ అయ్యాక ఇప్పుడు రాసేస్తారు మందులు. ఇప్పుడు మందులు వాడు. ఇప్పుడు అంతా మీకు అంతా బాగానే ఉంది? బాగుంది. నడవడం కానీ అంత బాగా బెండ్ అయిన నొప్పి కానీ ఏమి లేదు. ఏమి లేదు. రైట్. అది ఒక అరుదైన శస్త్రచికిత్స అయితే సన్ రైజ్ హాస్పిటల్ అయితే నిర్వహించింది వెన్నుముక్కకు సంబంధించి. వాస్తవానికి ఇది హైదరాబాద్లోనో లేదంటే ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే సర్జరీలు ఇప్పుడు కాకినాడలో కూడా అందుబాటులో వచ్చేసింది. కెమెరామెన్ సుమన్తో శేఖర్, BRK న్యూస్, కాకినాడ.